హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే కాలీఫ్లవర్తో పకోడీ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మంచి కలరు, చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది. దానికోసం ముందు ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక చిన్న బగోన్ పెట్టేసుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దానిపైన మూత అయితే పెట్టేసేయండి. చూడండి, వాటర్ అనేవి అలా మరుగుతున్నప్పుడు మనం ఫస్ట్ కాలీఫ్లవర్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. కాడలు అనేవి అలాగే ఉంచుకోండి. పకోడీ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది అలా ఉంచుకుంటే. ఇప్పుడు కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా, దాన్ని అయితే వాటర్లో ఆ మరుగుతున్న నీటిలో వేస్తున్నాను. అలా కాలీఫ్లవర్ మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఏమైనా బ్యాక్టీరియా లాంటివన్నీ అందుకోసమని పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనం కర్రీ చేసుకున్నా కూడా ఇవి యాడ్ చేసుకొని తర్వాత బాయిల్ అయిన తర్వాత కర్రీ చేసుకోండి. దీనికోసం అయితే మనం ముందుగా మైదా, తర్వాత కార్న్ఫ్లోర్, పెప్పర్ పౌడర్, ఫుడ్ కలర్, వంట సోడా, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా తీసుకున్నానండి. ఇవైతే మనకు 70% ఉడికిపోతే సరిపోతుంది కాలీఫ్లవర్ అనేది. చూడండి, ఆల్మోస్ట్ మనకు 70% ఉడికిపోయింది. అలా ఉడికిన తర్వాత దీన్ని అయితే మనం ఒక వడగట్టుకోవాలండి. వాటర్ అని వడగట్టుకోవాలి కాబట్టి ఒక జాలి తట్ట తీసేసుకొని అందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలాగే ఉంచేయకుండా కొన్ని చల్లటి నీళ్ళు అనేవి వీటిపైన వేసేయాలి. అలా చల్లటి నీళ్ళు పోస్తే కాలీఫ్లవర్ అనేది మెత్తగా కాకుండా ఉంటుంది. మనం ఎలా తీసామో అలానే ఉంటుంది. అందుకని చల్లటి నీళ్ళు అనేవి వేసుకుంటున్నాను. వాటర్ అన్నీ వెళ్ళిపోయేదాకా అలానే ఉంచేసేయండి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో ఆయిల్ అయితే మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు దానికి కావాల్సిన పదార్థాలన్నీ మిక్సింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ దీనికోసం అయితే మైదా తీసుకున్నాను, తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ తక్కువ తీసుకోండి, మైదా అనేది కొంచెం ఎక్కువ తీసుకుని దీనిలోకి అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనికి సరిపడేంత కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా, మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వంట సోడా, ఎక్కువ వేసుకోకండి, కొంచెమే వేసుకోండి. అలా వేసుకున్న దాన్ని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి. అలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. కాలీఫ్లవర్ పకోడీ కోసం మనం మరీ లూజ్గా కూడా చేసుకోవద్దు పిండిని, అలానే టైట్గా కూడా ఉండద్దు. మన కాలీఫ్లవర్కి అనేది ఈ మిశ్రమం అనేది మంచిగా పట్టుకోవాలి కాబట్టి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. చూడండి, అలా ఉండాలి ప్యాటర్న్ అనేది మనం వేసుకోవడానికి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ అనేవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా కలుపుకోండి. కాలీఫ్లవర్కి అనేది ఆ మిశ్రమం అనేది మంచిగా పట్టేలా కలపండి. అలానే కాలీఫ్లవర్ కూడా విడిపోకూడదు, అలాగే ఉండాలి. దీనికోసం అయితే మైదా అనేది నేను 1/2 కప్ తీసుకుంటే కార్న్ఫ్లోర్ అనేది 1/4 కప్ తీసుకున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి. మీకు కావాలంటే మైదా పిండి వాడకుండా శనగపిండి కూడా వాడుకోవచ్చు. నేనైతే మైదా పిండితోనే చేస్తున్నాను. చూడండి, మిశ్రమం అయితే మొత్తం కలిపేసుకోవడం అయిపోయింది. చూడండి, అలా కలుపుకోవాలి, విరిగిపోకుండా కలుపుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఒకసారి చూద్దాము. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇందులో అయితే ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని విడివిడిగా వేసుకోవాలి.
అలా విడివిడిగా వేసుకోండి. ఫ్లవర్స్ ఎలా ఉంటాయో అలా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేసుకున్న పకోడీ మనకు క్రిస్పీగా రావాలంటే పకోడీ అనేది మనం ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వేయాలి. ఇలా పకోడీ వేసుకున్న తర్వాత మంట అనేది కొంచెం తక్కువ మంటలో పెట్టేసుకోవాలి. అప్పుడు మెల్లగా నెమ్మదిగా ఫ్రై అవుతాయి పకోడీ అనేది. అప్పుడు క్రిస్పీగా వస్తుంది. లేదంటే మీరు 70% గోలిన తర్వాత తీసేసి మళ్ళీ ఆయిల్ అనేది కొంచెం వేడి చేసేసుకొని అప్పుడు 70% గోలిన పకోడీని మళ్ళీ అందులో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. అలా కూడా బాగా క్రిస్పీగా వస్తుంది. నేనైతే తక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటున్నానండి. అలా మొత్తం అన్నీ ఒకేలాగా ఒకే విధంగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. చూడండి దాదాపు ఫ్రై అయిపోయినవి. ఇలా ఫ్రై అయిన పకోడీ అనేది చూడండి మంచి కలర్లోకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. తర్వాత ఆయిల్ అనేది మళ్ళీ కొంచెం హీట్ అయిన తర్వాత మళ్ళీ పకోడీ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో మంచి కలర్ మంచిగా కాలే వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఈ పకోడీలో కొంచెం కరివేపాకు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయకుండా ప్లెయిన్గా చేస్తున్నాను. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయినవి. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పకోడీ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత బాగా కాలిందో, మంచి క్రిస్పీగా వచ్చింది. ఇలాంటి స్నాక్స్ అనేవి ఈవినింగ్ టైంలో పిల్లలకైతే చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి కదా. దీన్ని అయితే నేను టమాటో సాస్తో అయితే పిల్లలకైతే ఇస్తున్నానండి. చూశారు కదా ఫైనల్గా కాలీఫ్లవర్తో పకోడీ అయితే ఈ విధంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బయట హోటల్లోకి వెళ్ళి తెచ్చి పెట్టడం కంటే ఇలా ఇంట్లో చేసి పెడితే కొంచెం హెల్తీగా కూడా ఉంటుందండి. అందుకే మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.